9వ పంచవర్ష ప్రణాళిక భారత ప్రభుత్వం 1997-2002 మధ్య కాలానికి 9వ పంచవర్ష ప్రణాళికను అమలు పరిచినది. ఈ ప్రణాళికను సూచనాత్మక ప్రణాళికగా ఎల్పిజి నమూనాతో అప్పటి ప్రణాళికా సంఘపు ఉపాధ్యక్షుడు రచించడం జరిగింది. ఈ ప్రణాళికా కాలంలో లక్ష్యాలను ప్రణాళికల యొక్క ఉమ్మడి ఆర్థిక సామాజిక లక్ష్యాలకు అనుగుణముగా 1997 నాడు దేశము ముందున్నటువంటి ఆర్థిక సవాళ్లను బట్టి నిర్ణయించినారు. 9వ పంచవర్ష ప్రణాళికలో ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయంలో 6.5% వృద్ధి రేటును సాధించాలని లక్ష్యముగా పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ పంచవర్ష ప్రణాళికలో దేశంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఏపీఎల్ వర్గాలకు, బీపీఎల్ వర్గాలకు అందరికీ ఆహార భద్రత కల్పించాలని లక్ష్యముగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళికా కాలంలో ఒకవైపు వ్యవసాయ రంగాన్ని, మరి ఒకవైపు గ్రామీణాభివృద్ధిని అభివృద్ధి చేస్తూ గ్రామ ప్రాంతాలను అభివృద్ధి చేయాల. ఈ ప్రణాళికా కాలంలో జనాభా అనేది పెద్ద ఎత్తున పెరుగుతున్నది కాబట్టి ప్రజల సహకారంతో దేశంలో జనాభా వృద్ధి రేటును నియంత్రించాలని లక్ష్యముగా పెట్టుకున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజలకు భాగస్వామ్యాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ ప్రణాళిక ఏమని గుర్తించిందంటే పర్యావరణ సమతౌల్యం పెద్ద ఎత్తున దెబ్బతిన్నది కనుక పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతూ ఆర్థికాభివృద్ధిని సాధించాలని కూడా లక్ష్యముగా పెట్టుకున్నది. మరి ఆర్థిక స్థిరత్వం ఒకవైపు వివిధ రంగాలలో వృద్ధి రేట్లు అస్థిరత్వముగా ఉన్నాయి, మరి ఒకవైపు ధరలలో కూడా నిలకడ లేదు. వివిధ రంగాలలో కూడా వృద్ధి రేటును స్థిరత్వంతోనూ ధరలలో నిలకడను సాధిస్తూ ఆర్థికాభివృద్ధిని సాధించాల అని లక్ష్యంగా పెట్టుకొని వీటితో పాటు ఈ ప్రణాళిక ఆర్థిక స్థిరత్వానికి, సామాజిక న్యాయముతో కూడిన వృద్ధికి, సమానత్వ సాధనకు అధిక ప్రాధాన్యత ఇచ్చినది. ఈ ప్రణాళికా కాలంలోని లక్ష్యాలను ప్రాధాన్యతలను సాధించాలంటే ప్రభుత్వ రంగంలోను ప్రైవేట్ రంగంలో 1997-2002 మధ్య కాలంలో సుమారు 23 లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టాలని ప్రణాళికా సంఘం అంచనా వేసింది. ఈ 23 లక్షల కోట్లలో దాదాపు 63% నిధులను 63% నిధులను ప్రైవేట్ రంగానికి మరియు 37% నిధులను ప్రభుత్వ రంగానికి కేటాయించినారు. అయితే ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రభుత్వము ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యతను పెంచి ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యతను తగ్గించినారు.